కరీంనగర్ అంటేనే శాతవాహనుల జిల్లా, చాలా గొప్ప చరిత్ర. ఇక్కడ ఉండేటటువంటి జినవల్లభుని శాసనం, బొమ్మలమ్మగుట్ట జినవల్లభుని శాసనంతోనే తెలుగుకు ప్రాచీన హోదా తీసుకురావడానికి ఎన్ని తంటాలు పడ్డామో నాకు తెలుసు. పాపం హరికృష్ణ గారు అని ఒక ఆఫీసరు, నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుకు ప్రాచీన హోదా రావాల్సిందే, పోరాటం చేయాల్సిందే అని గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న జినవల్లభుని శాసనం కందపద్యం తీసుకపోతేనే తెలుగుకు ప్రాచీన హోదా వచ్చింది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా గౌరవం దక్కింది. లేకపోతే తమిళే ఒకటి ప్రాచీన భాష, తెలుగుకు ప్రాచీన హోదా లేదన్నారు. కొట్లాడినాం, ఆరాటపడ్డాం, ఆవేశపడ్డాం, తీసుకొచ్చినాం ఫైనల్గా. ఆ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ. మరి ఇవాళ ఆ జినవల్లభుని కందపద్యం ఉన్న గుట్టను కాపాడుకోవడానికి ఇంటర్నల్గా నేను ఎంత సఫర్ అయినో కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా తెలుసు ఏం జరుగుతుందో. గ్రనైట్ గుట్టలన్నీ ఎట్లా కరిగిపోతున్నాయో మీ అందరికీ తెలుసు. తప్పు లేదు, సహజ వనరులను వాడుకోవాల్సిందే, దాని నుంచి రెవెన్యూ రావాల్సిందే, అది మన ప్రాంతానికి ఉపయోగపడాల్సిందే. కానీ గవర్నమెంట్ 10 మీటర్లు తవ్వమంటే 100 మీటర్లు తవ్వినా చూసి చూడకుండా ఉంటాం. ఎందుకంటే మేమే ఎమ్మెల్యేలం, మేమే ఎంపీలం, మేమే అందరం ఉన్నాం అనుకుంటూ పోయినందుకే ఇవాళ ఎంత నష్టం జరుగుతున్నది. ఈ కరీంనగర్ నుంచి వేములవాడ పోతే దుమ్ముకు వశం కూడా కాదు పోవడానికి. మీ అందరికీ తెలుసు, రోజు రోజు కష్టాలు పడుతున్నాం. మీ అందరికీ ఏమంటాం, ఏమనలేం. ఎందుకంటే ఇక రకరకాల బంధనాలు వచ్చినాయి, వాటిలో జోలికి పోతే నేను బాగుండదు, వ్యక్తుల పేర్లు చెప్తే బాగుండదు. కానీ ఇప్పుడు కూడా నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉండేటటువంటి గ్రనైట్, ఇక్కడ ఉండేటటువంటి రాబడి వచ్చేటటువంటి మార్గం. ఎందుకంటే అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే మీకు సింగరేణి ఉంటుండే, ఆదాయం వస్తుండే. ఇవాళ ఆదాయం వచ్చేటటువంటి ఏకైక మార్గం గ్రనైట్. సీనరేజ్ ఉంటే ఏదైనా డెవలప్ అయి ఉంటే అవుతుందేమో అంటే. కానీ అసలు ఏ రోడ్డు చూడండి, నిన్న మేము అన్ని చోట్లకు పోయినాం. రావడమే మేము హుజురాబాద్కు పోయినాం, మానకొండూరు పోయినాం. ఎక్కడ ఏ రోడ్డు చూడండి దారుణమైన పరిస్థితి. మరి ఎందుకుందో ఈ పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నాకేం బంధనాలు లేవు, నేను ఫ్రీ బర్డ్ కదన్నా, ఇప్పుడు నాకేం బంధనాలు లేవు. అంటే పర్టికులర్గా గ్రనైట్ మాఫియాకి సంబంధించి మీ అందరికీ తెలుసు, గ్రనైట్ వాడాల్సిందే, తీయాల్సిందే. ఎందుకంటే అది సహజంగా నేచర్ ఇచ్చిన గిఫ్ట్, దానివల్ల డెవలప్ చేయొచ్చు. కానీ దారుణమైనటువంటి వైలేషన్స్ జరిగినాయి, అవన్నీ కూడా చూసి చూడనట్టుగా పోయినాం. ఆ సందర్భంలో మరి బీజేపీ నుండి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఫైన్లు కట్టాలి, కొంతమంది కడతలేరని ఆరోపణలు చేసిర్రు. తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ అందరు సైలెంట్ అయిపోయారు మళ్ళీ. సో ఉద్యమాలు చేసిన కొంతమందిని జైళ్ళల్లో వేసి కూడా హింసించిన సంగతులు కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి. సో గ్రనైట్ మీద పోరాటం అనేటటువంటిది, మన వనరుల మీద పరిరక్షణ కోసం పోరాటం అనేటటువంటిది, మన పర్యావరణ పరిరక్షణ మీద పోరాటం అనేటటువంటిది జాగృతి ఒక ప్రయారిటీ అంశంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మేము వాటిని ఎండగడుతూ ఉంటాం, వాటిని అరికట్టడానికి కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలుసు, మామూలుగా అయితే చూస్తే బోర్డు మీద బంద్ వేసినట్టే ఉంటుంది, కానీ లోపల నడుస్తూనే ఉంటుంది మళ్ళీ. సో అవి మరి ఎట్లా ఆపాలి అనేటటువంటిది మీలాంటి వాళ్ళందరి మద్దతు ఉంటేనే ఆపడం జరుగుతుంది. అల్టిమేట్గా మన తెలంగాణ, మన కరీంనగర్ కాపాడుకుంటే పర్యావరణం మనకే బాగుంటుంది. ఎంత లోతుంది రాయి అంత లోతు నేను తవ్వుతా అంటే మొత్తం వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. గవర్నమెంట్ ఎంతవరకు చెప్పిందో అంతవరకు చేస్తే మాత్రం బాగుంటుంది. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం.